ఇప్పుడు పెదమనిషి రోహిన్ రెడ్డి అన్న కలిసి ఉండు మరి పెదమనిషి ఎప్పుడు చూడు పెదమనిషి రేవంతమయ్య ఏమంటే ఉంటావాట ముఖ్యమంత్రి ఏమిటి మరి ఢిల్లీకి పోయినా ఢిల్లీనే కనపడతావు పోయినా గాంధీ భవన్లో ఉన్నా గాంధీ భవన్లో కనపడతావు ఎక్కడ పోయినా నీ పేరే మోతం అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడు అంటున్నాడు అసలు మరి ఎంతకు ఏదైనా పదవి ఇస్తుండే ఆ పెదమనిషి నేను ఒక మాట చెప్తా ఈ రోజు ప్రజలందరూ కూడా అంటున్నారు లేకపోతే మా మిత్రులు కూడా అందరూ అంటున్నారు నేను రేవంత్ అన్న తోటి ఉంటా అని 30 ఏళ్ళ నుంచి నేను రేవంత్ అన్న తోటి ఉంటా ఆ రోజు ప్రభుత్వం రాక మొదలు మమ్మల్ని జైలు వేసినప్పుడు కూడా అదే రేవంత్ అన్న తోటి రోహిన్ రెడ్డి ఉండే కాబట్టి మా నాయకుడు ఎంబడి ఒక సైనికుని లేక నేను ఎప్పుడు కూడా రేవంత్ అన్న తోటే ఉంటా చివరి క్షణం వరకు కూడా నేను రేవంత్ రెడ్డి తోటే ఉంటాను ఇది అసలు కథ అయితే 30 ఏళ్ళ దోస్తానం వీళ్ళదే అయితే ఇప్పుడు రేవంతమయ్య ఊపిరి రోహిన్ రెడ్డి అయితే రోహిన్ రెడ్డి పంచప్రాణము రేవంతమయ్య ఆయన కాడికి తీసుకువచ్చిండు మతలావు ఇక మరి ఏమి లేదు ఇలా గాంధీ భవన్లో మీరు కొండంత పండుగ చేసుకుంటారు జై బాపు జై భీము జై సంవిధానాన్ని అసలు ఏంది ఊరపంట జనాలు ఏదో కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిరట అది ఏం పండుగ ఏంది ఏం కథ అని జర పరిశీలన పడ్డారు జర ఇప్పి చెప్పాలి కదా ఏందో అన్న నీకు మాట చెప్తా మొన్న పార్లమెంట్లో ఏ విధంగానైతే అమిత్ షా మన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నట్టు అంబేద్కర్ గారిని అవహేళన చేస్తున్నట్టు మాట్లాడిండు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఒక పార్లమెంట్లో ఒక దేవాలయంలో ఆయనని అవమానిస్తుంటే రాహుల్ గాంధీ గారు నిల్చొని ఏ విధంగానైతే మనకి ఇలా కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి దేశానికి రక్షణ ఉంది కాబట్టి అక్కడ రక్షణ ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈరోజు స్వేచ్ఛాగాలు పిలుచుకుంటాం మనం అందరం కూడా ఇక్కడ బతుకుతున్నాం అట్లాంటి రాజ్యాంగాన్ని అమిత్ షా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది మన అందరి బాధ్యత కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయి కాన్స్టిట్యూషన్ అంటే ఏంది కాన్స్టిట్యూషన్ మన ఏం హక్కులు ఇచ్చింది అనేది ప్రజలకు ఒక అవగాహన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మాకు చెప్పిండ్రు కాబట్టి మేము కాన్స్టిట్యూషన్ ముందు తీసుకుపోయి దేశ ప్రజలందరినీ కూడా మేము కలుస్తాం కాంగ్రెస్ పార్టీ తోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మేము ప్రజలకు చెప్తాం ఇప్పటి వరకు మేము ఏమేమి ప్రామిసులు చేసినాం ఏమేమి చేయలేదో రాబోయే రోజులు ఎప్పుడు చేస్తాం అనేది కూడా మేము ప్రజలకు చెప్తాము కాబట్టి మేము ప్రజల లెక్క ఫామ్ హౌస్లలో వండుకోను లేకపోతే 7 రేస్ కోర్సులో వండుకొని ప్రభుత్వం నడతలేము ప్రజాపాలన ఇది రేవంత్ రెడ్డి గారు ప్రజల నుండి పరిపాలన చేస్తున్నాడు మేము అందరం కూడా రేవంత్ రెడ్డికి సైనికులు లేక మేము కూడా ప్రజల దగ్గర పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను అన్న మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇక మరి పెద్ద మనిషి ఇక మరి ఆయన కేసీరావయ్య ఫామ్ హౌస్లో ఉంటుండు అని మీరు కూతలు కూస్తున్నారు అది పెదపులి లెక్క వచ్చి పంజా విసిరితే ఏమో చేస్తట్టుంది మరి వరంగల్ కాడ ఏదో సభ అనుకుంటున్నారట మొత్తం కేసీరావునే కలవరిస్తున్నారు అని వాళ్ళు చెప్పక తిరుగుతున్నారు మరి ఇది రేపు ఏడికి దారి తీస్తుంది ఏం కదా పెద్ద పులి అంటున్నారు మరి తట్టుకుంటారు ఆ పులి బయటకు వస్తుంది అటుగా వెనకటికి ఒక కథ తెలుసు కదా పులి వచ్చే అని ఆ పులి వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా పులి వస్తే మా దగ్గర పెద్ద పులి ఉంది ఈ పెద్ద పులిని చూసి ఆ పులి తోక ముడిచాల్సిందే ఇవన్నీ కూడా వాళ్ళు అన్ని కూడా పిల్లలు వచ్చి ఆ పిల్లులు వచ్చి మాట్లాడుతున్నాయి వస్తే ఆ పులిని ముందు పెట్టమని మా పెద్ద పులి ఎట్లా ఎదుర్కొంటుందో మేము కూడా చూపిస్తాం మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 40% పెంచుతున్నాము అని ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేసుకొచ్చారు దాన్ని ఇప్పుడు ఢిల్లీకి పార్లమెంట్కు పంపి ఏదో 9వ షెడ్యూల్లో పెట్టి ఏదేదో దాని కథ గంపిద్దాం అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉపాయం చేస్తారు అది ఉత్తకాడికే వస్తుంది కథ అనేది వాళ్ళు ఉసిగొలుపుతుర్రు ఇది నిజమే అంటావా గట్టిగా పోరాడి దీన్ని సాధిస్తారా అసలు ఏమనుకోవాలి మరి బీఆర్ఎస్ కోళ్ళగాలు గా రకంగా లెంకలు కొడుతున్నాయి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బట్టెబాజీ అని అందరికి తెలుసు అది బట్టెబాజీ రాష్ట్ర సమితి అది కాబట్టి అన్ని బట్టెబాజీ మాటలు మాట్లాడతారు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారము రైతు రుణమాఫీ చేసిండు మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇచ్చిండు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇచ్చిండు 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చిండు 57,450 ఉద్యోగాలు ఇచ్చిండు యువకులకు ఇంకా నోటిఫికేషన్ ఇచ్చిండు ఇప్పుడు Group 1 Group 2 Group 3 Group 4 పరీక్షలు అయిపోయినాయి దాని రిజల్ట్స్ వచ్చినాయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇది మా కమిట్మెంట్ మా నాయకుడి కమిట్మెంట్ వాళ్ళు 10 సంవత్సరాల నుండి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలే మీకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అది ఇయ్యలే మీకు చెప్పిన ఒక్క వాగ్దానం అన్న కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిందని నేను అడుగుతున్నాను ఇవన్నీ బట్టెబాజీ మాటలు మనుకోవాలి వాళ్ళు మేము చేసిన దాన్ని హర్షించండి మేము చెయ్యని దాని గురించి మీరు అడగండి ఎప్పటి వరకు చేస్తారు మేము జవాబిస్తాం కానీ ఇట్లాంటి బట్టమాజీ మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు మేము కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు మనం కూడా ఓపిక పట్టాలి వాళ్ళు ఓడిపోయిన బాధలు ఉన్నారు మనం గెలిచిన ఆనందంతో ఉన్నాం కాబట్టి ఓడిపోయిన వాళ్ళ గురించి ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే ఏమొస్తుంది కాబట్టి వాళ్ళని ఇంకా వదిలేదు వాళ్ళు పిచ్చుకుక్కలు లేక రోడ్ల మీద మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మా నాయకుడు ఏ దశ ఇస్తున్నాడో మా మహేష్ కుమార్ గౌడ్ గారు
ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇద్దరు కూడా సూర్యచంద్రులు లెక్క పనిచేస్తున్నారు. వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పటికుంటుంది. ఇక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ దుకాణాలు బంద్ అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ మన బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. ఒక సీట్ రాలేదు, 9 సీట్ల డిపాజిట్ పోయింది. ఈ బీజేపీ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసినాం కాబట్టి వాళ్ళు కొన్ని సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ అది కూడా తాళం వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా కూడా రానున్న రోజులలో మేము ప్రభుత్వము బ్రహ్మాండంగా నడిపిస్తాం. ఈ ప్రజల పాలన ప్రజలకే చెందుతుంది కాబట్టి నేను అందరు కూడా ఒకటే చెప్తున్నాను, మాకు ఆశీర్వదించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఒక్క మాట ఆఖరి మాట ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్టుల పండబెట్టి రైతుల పొలాలు ఎండబెట్టి ఏదో చెటపట వ్యవహారం చేసి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉసుకనే మొత్తం ఇవాళ వేల కోట్లతో కథ నడిపిస్తారు అనేది కూడా ఈ ప్రాజెక్టులు ఎందుకు పండబెట్టిరు, రైతుల పొలాలు ఎందుకు ఎండబెట్టిరు, మరి ఈ బీఆర్ఎస్ కోయిలాగలకు ఎందుకు ఈ సందు దొరుకుతుంది? నేను ఒక విషయం చెప్తాను మీకు. 10 సంవత్సరాలల్లో మీరు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసి ఎంతమంది రైతులు చనిపోయారో మీకు అందరికీ తెలుసు. మనం ఒకటే చెప్పినాం, ఎండాకాలంలో మీరు సన్నాలు వేయకండి, వరిని వేయకండి అని చెప్పి మా ముఖ్యమంత్రి కానీ లేకపోతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకనంటే నీళ్ళు లేనప్పుడు ప్రాజెక్టులకి వెళ్ళి తాగునీటి ఫస్ట్ ముఖ్యం, తర్వాతనేమో వ్యవసాయానికి ఇవ్వాలి. అది లాస్ట్ పదే మనం చెప్పడం జరిగింది. కొన్ని దగ్గర ఉన్న కాడికి నీళ్ళు ఇస్తున్నారు, లేని దగ్గర మాత్రం మనం తీసుకొచ్చి ఇవ్వలేం. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా కానీ కూడా మీకు నష్టం అయితే నష్టపరిహారం కూడా ఇస్తారు. మీరు కూడా సహకరించాలి. ఎందుకనంటే ఎక్కడన్నా ఆపద ఉన్నప్పుడు దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ మనకు అనుగాని చోట అధికులం మన రాదన్న టైప్లో మనకు ఎట్లా పరిస్థితులు అనుకూలంగా మనం నడుచుకోవాలని చెప్పి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం తప్పేమున్నదని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇవ్వాలి? ఇప్పుడు మనకు ఉన్నది 500 రూపాయలు బోనస్ ఇచ్చిండు ప్యాడీకి. ఇస్తా ఉన్నాం, ఇచ్చినామా లేదా? ఈరోజు మనం రైతుల దగ్గర నుంచి వడ్లు కూడా తీసుకుంటున్నాం. పాత గవర్నమెంట్లో కాదు, దేశంలో కూడా ఎవ్వరు కూడా కొన్నంత అధిక ధరతో మనం కొంటున్నాం. కాబట్టి రైతులు కూడా అందరు కూడా అర్థం చేసుకుని కాబట్టి రైతులు మనం దీవించినాం కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఈ టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి రెచ్చగొడుతున్నారు రైతులను. కానీ అంతకుమించి ఏం లేదు. వాళ్ళని కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం పోతే వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారు ఊర్లలో రైతులు అని చెప్తున్నారు. సూర్యాపేట కోయిలా కానీ అసెంబ్లీ గేటు దాకా ఇస్తలేరట, పంచాయతీ పెట్టుకుంటున్నారట. నా తప్పేందో చూపి బజార్లో అంటే చేస్తలేరట. ఎందుకని కావచ్చు? కొల్లాగా ఎట్లుంటుంది తెలుసు కదా, అది కొల్లాగానా? ఇంతంత పుట్టి బుడింగ్ లేక ఉన్నాడు ఆయన ఎందెందో ఒక దళితుడు స్పీకర్ హోదాలో కూర్చొని ఉంటే ఆయన అవమానిస్తే ఆ కొల్లాగాని ఏం చేయాలి? కొల్లాగా నేను షేర్ కొట్టాడంటే తెలుసు కదా, ఆ షేర్ కొడితే చక్కగా అవుతాడు. మొత్తానికి ఇది కథ. మరి పెద్ద మనిషి ఖైరతాబాద్ నుంచి మరి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, షెడ్డో పడ్డో ఎవరో మాట్లాడుకున్నారు. రోహిన్ రెడ్డి మాత్రం కుండ బద్దలు కొట్టిండు గాంధీ భవన్లో. ఆయన కడుపులో ఉన్న కషాయం అంతా కక్కిండు. చూడాలి మరి రేపు రాజకీయం ఎటువరుగుతుంది, ఏంది ఏం కదా. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎక్కడ మధ్యలో మోతుంది అనేది ముందు చూద్దాము. కెమెరామెన్ నరేష్తో మీ నర్సే తాత, గాంధీ భవన్ గడ్డ.